హాయ్ అండి. నా ఛానల్‌కు స్వాగతం. ఈరోజు మనం చాలా సింపుల్‌గా మరియు ఎంతో రుచికరమైన సేమియా పాయసం 2 నిమిషాల్లో ఎలా చేయాలో చూద్దాం. అస్సలు వంట రాని వాళ్ళు కూడా దీన్ని చాలా ఈజీగా చేసేయవచ్చు. ముందుగా మనం సేమియా పాయసం చేయడానికి కావాల్సిన పదార్థాలని చూద్దాం. అర లీటర్ పాలు, 100 గ్రాములు వేయించిన సేమియా, 1 కప్పు పంచదార, 3 టేబుల్ స్పూన్ల నెయ్యి, 1 గుప్పెడు జీడిపప్పు, పావు టీ స్పూన్ యాలకుల పొడి. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేయాలి. ఇప్పుడు జీడిపప్పు వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి పక్కన పెట్టాలి. అదే ప్యాన్లో సేమియా వేసి లో ఫ్లేమ్ మీద 10 సెకండ్లు వేయించాలి. ఇది ఇప్పటికే వేయించిన సేమియా కాబట్టి కేవలం వేడి చేయడానికి మాత్రమే వేయిస్తున్నాం. మీరు సాధారణ సేమియా ఉపయోగిస్తే 2 నిమిషాలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయిస్తే సరిపోతుంది. ఇప్పుడు మరో కడాయి స్టవ్ మీద పెట్టుకొని అందులో పాలు పోసి బాగా మరిగించాలి. 2 పొంగులు వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో మరిగిస్తే సరిపోతుంది. ఇప్పుడు మరిగిన పాలల్లో సేమియా వేసి మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చాలా చిక్కగా కాకుండా ఉండటానికి కొంచెం నీళ్లు కూడా వేసుకోవచ్చు. 1 నిమిషం తర్వాత పంచదార వేసి మరో నిమిషం పాటు కలుపుతూ ఉండాలి. తర్వాత యాలకుల పొడి కూడా వేయాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసి అర నిమిషం పాటు కలపాలి. తరువాత వేయించిన జీడిపప్పు వేసి ఇంకో అర నిమిషం ఉడికించాలి. సేమియా పైకి తేలితే బాగా ఉడికిందని అర్థం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో రుచికరమైన సేమియా పాయసం రెడీ. వేడిగా కానీ చల్లగా కానీ సర్వ్ చేసుకోవచ్చు. మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి.